పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో రీమేక్లనే ఎక్కువగా నమ్ముకున్నాడు. వాటితోనే ఎన్నో హిట్లు సాధించాడు. తన మొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయితో మొదలు భీమ్లా నాయక్ వరకు చాలా సినిమాలు రీమేక్లే కావడం విశేషం. బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలన్నీ కూడా రీమేక్ల వల్లే కావడం విశేషం. ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాలని తెలుగులో రీమేక్ చేస్తూ సంచలన విజయాలు అందుకోవడం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు రీమేక్ లో నటించి తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. మొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి హిందీలో అమీర్ ఖాన్ హీరోగా ఖయామత్ సే బయామత్ తక్ ను తెలుగులో దర్శకుడు ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందించారు. ఈ సినిమా అంతగా ప్రజాదరణ పొందలేకపోయినా యావరేజ్ గా నిలిచింది. ఇక రెండో సినిమా గోకులంలో సీత కూడా రీమేక్ కావడం తెలిసిందే. ఇది తమిళంలో కార్తిక్ హీరోగా నటించిన గోకులతిల్ సీతయ్యకు రీమేక్. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక మూడో సినిమా సుస్వాగతం కూడా రీమేకే. తమిళంలో విజయ్ హీరోగా వచ్చిన లవ్ టుడే చిత్రాన్ని దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు తీశారు. పవన్ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాగా రికార్డ్ ని అందుకుంది. పవన్ కి మంచి క్రేజ్ తీసుకొచ్చిన సినిమా తమ్ముడు కూడా రీమేక్ కావడం తెలిసిందే. ఇది హిందీలో అమీర్ ఖాన్ చేసిన జీ జోతా నహీ సికిందర్ కి రీమేక్ గా తెలుగులో తీసి విజయాన్ని సాధించారు. హిందీలో సైకిల్ పోటీ అయితే తెలుగులో మాత్రం బాక్సింగ్ పోటీలపై పెట్టి దర్శకుడు బంపర్ హిట్ కొట్టారు. ఇక పవన్ కి మాస్ అభిమానులని తెచ్చిన చిత్రం ఖుషి కూడా తమిళ మాతృకే. ఎస్జే సూర్య దర్శకత్వంలో వచ్చిన ఖుషి తెలుగు సినిమా కలెక్షన్లని కొల్లగొట్టింది. పవన్ ని యూత్ ఐకాన్ గా నిలిపింది. అన్నవరం కూడా తమిళంలో తిరుపాదిగా తీశారు. దాని తెలుగులో అన్నవరంగా పవన్ కళ్యాణ్ నటించారు. కానీ ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. హిందీలో లవ్ ఆజ్ కల్ సినిమాను సైఫ్ అలీ ఖాన్ హీరోగా తీశారు. దాన్ని తెలుగులో తీన్ మార్గా రీమేక్ చేసిన హిట్ ని సాధించలేకపోయింది. హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం దబాంగ్ తెలుగులో గబ్బర్ సింగ్ గా వచ్చింది. దీనికి దర్శకుడు హరీష్ శంకర్ కథలో కొన్ని మార్పులు చేసి పవన్ కి బ్రహ్మాండమైన హిట్ తెచ్చిపెట్టాడు. దీంతో చాలా మంది పవన్ కి ఫ్యాన్స్ అయిపోయారు. అభిమానులకి నచ్చే విధంగా కథలో అంత్యాక్షరి సన్నివేశం పెట్టి రంజింపచేశారు. విక్టరీ వెంకటేష్ తో కలిసి నటించిన చిత్రం గోపాల గోపాల కూడా హిందీలో అక్షయ్ కుమార్, పరేష్ రావెల్ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం కావడం గమనార్హం. ఇక కాటమరాయుడు సినిమా తమిళంలో అజిత్ హీరోగా నటించిన వీరం సినిమాకి రీమేక్. ఇక వకీల్ సాబ్ సినిమా కూడా హిందీలో అమితాబ్ హీరోగా వచ్చిన పింకు రీమేక్. కథలో కొన్ని మార్పులతో పవన్ కి అనుగుణంగా సినిమాని దర్శకుడు వేణు శ్రీరామ్ తీర్చిదిద్దడంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇంకా భీమ్లా నాయక్ కూడా అయ్యప్పం కోలియం మలయాళ సినిమాకి రీమేక్ అని తెలిసిందే. ఇందులో కూడా పోలీస్ ఆఫీసర్ గా పవన్ కళ్యాణ్ నటన హైలైట్ గా నిలుస్తుంది. పవన్ కళ్యాణ్ రానా ఇద్దరు పోటీ పడి నటించారు. ఇలా పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఎక్కువ సినిమాలు రీమేక్లే కావడం తెలిసిందే. తన ఎదుగుదలకి కారణమైన రీమేక్లనే ఎక్కువగా నమ్ముకున్నాడు. విజయాన్ని అందుకున్నాడు.